నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ తిరిగి భూమికి ప్రయాణమైంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రుడి వెనక వైపుకు చేరిన సమయంలో సుమారు 40 నిమిషాల పాటు వ్యోమగాములతో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. తర్వాత కనెక్షన్ రీస్టోర్ అయింది. అయితే ఈ బ్లాక్అవుట్ ముందే ఊహించామని హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. చంద్రుడి వెనక వైపు సిగ్నల్స్ ఉండకపోవడంతో భూమితో తాత్కాలికంగా సంప్రదింపులు నిలిచిపోయాయి. మళ్లీ సిగ్నల్ రాగానే వ్యోమగాములు స్పందించారు. ఆర్టెమిస్ మిషన్ సరికొత్త చరిత్ర లిఖించింది. భూమి నుంచి సుమారు 4,06,778 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది రికార్డు జర్నీ. 1970లో జరిగిన అపోలో 13 రికార్డును ఈ మిషన్ అధిగమించింది. ప్రస్తుతం వ్యోమగాములు చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలిస్తున్నారు. చంద్రుడిపై పగలు రాత్రి ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. వెలుగులో కనిపించే తీరు ప్రత్యేకంగా ఉందని ఆస్ట్రోనాట్స్ అన్నారు. అపోలో 2 తర్వాత నాసా చేపట్టిన ఈ మొదటి చంద్రయానంలో 6 గంటల పాటు సాగే ఈ ప్రదక్షిణ అత్యంత కీలకమైంది. గరిష్టంగా చందమామ ఉపరితలానికి 6,550 కిలోమీటర్ల దగ్గరకు వ్యోమగాములు వెళ్లారు. ఈ క్రమంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. చంద్రుడు సూర్యుణ్ణి కప్పే దృశ్యాన్ని అంతరిక్షం నుంచి చూడటం అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నారు. మొత్తంగా ఆర్టెమిస్ మిషన్ మరోసారి అంతరిక్ష అన్వేషణలో కొత్త అధ్యాయాన్ని రాసింది. యాత్రలో భాగంగా వ్యోమగాములు పలు ప్రయోగాలు నిర్వహించారు. 1969, 1971 నాటి అపోలో 12, 14 ల్యాండింగ్ సైట్లను, భవిష్యత్తులో వ్యోమగాములు దిగబోయే దక్షిణ ధ్రువ ప్రాంతాలను వీక్షించారు. దూరం నుంచి బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శనిగ్రహాలతో పాటు భూమి కూడా కనిపించింది. శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో దిగటంతో ఆర్టెమిస్ 2 ప్రయాణం ముగుస్తుంది. రిటర్న్ జర్నీ సుమారు 4 రోజులు పట్టే అవకాశం ఉంది. మిషన్ సక్సెస్ కావడంతో ఆస్ట్రోనాట్స్ బృందాన్ని వైట్ హౌస్కు ఆహ్వానించారు అధ్యక్షుడు ట్రంప్. మిషన్ పూర్తయ్యాక వైట్ హౌస్లో ఆర్టెమిస్ సిబ్బందిని కలుస్తానని ట్రంప్ చెప్పారు. బిజీగా ఉన్నప్పటికీ సమయం కేటాయిస్తానని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేశారు. అకస్మాత్తుగా కమ్యూనికేషన్ ఆగిపోయినప్పుడు మీకు ఎలా అనిపించిందని ట్రంప్ అడిగారు.